మీరు ఇంకా ఫ్యూచర్‌లో చేయబోయే సినిమాల్లో గాని, లేదంటే మీ నెక్స్ట్ కమిట్మెంట్స్‌లో గాని, మీరు ఈ రెస్పెక్ట్ అనేది కాపాడుకోవడానికి తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఎవ్రీ స్టెప్ ఇంక నుంచి నేను సినిమాల పరంగా నేను ఎంచుకునే కథలు కావచ్చు, ట్రీట్మెంట్ ఆఫ్ ద స్టోరీ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, చాలా కేర్ఫుల్గా ఉన్నాను. ఇప్పటి నుంచే కాదు, ఫ్రమ్ 2022 నేను ఎప్పుడైతే కొన్ని రాంగ్ స్టెప్స్ అని చెప్పను, కానీ అనుకున్నట్టే వర్కౌట్ అవ్వలేదు. అప్పటి నుంచి నాకు అర్థమైపోయింది సినారియో ఇది, ఇలా కేర్ఫుల్గా ఉండాలని. ఆ తర్వాత చేసిందే కా నుంచి చేయబోయే ప్రతి ఒక్క సినిమా 1కి 10 సార్లు నేను క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. నాకేమన్నా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా మేకర్స్తో నేను ముందే డిస్కస్ చేస్తాను. ఓకే, ఎలా వెళ్దాం ఏంటి, ఏదో సినిమా చేసేయడం కానీ కాదు, సినిమా ల్యాండింగ్ వరకు ఈ సినిమాకి ఏం చేద్దాం అంటే, ఒక ప్రోడక్ట్లో దీన్ని తయారు చేస్తే చేసిన దగ్గర నుంచి ఇది వాళ్ళకి సెల్ చేసేంత వరకు ఏం చేయాలి అన్నది ఎవ్రీథింగ్ నేను ముందే డిస్కస్ చేసుకొని, నేను పేపర్ మీద చూసి నేను కాన్ఫిడెంట్గా ఉంటేనే షూట్కి వెళ్తున్నాను. సో ఇన్ దట్ నోట్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎవ్రీ ఫిలిం ఎక్కడే కానీ మిస్ కొట్టకుండా చాలా మంచి సినిమాలే చేస్తాం. ఆ ప్రయత్నం అయితే నా సైడ్ నుంచి 100% పెడతాను.